రాత్రి 11:30 ఢిల్లీలో ఒక పేరున్న రెస్టారెంట్ నుండి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దగ్గరలో గస్తీ తిరుగుతున్న ఇద్దరు పోలీసులు ఆ మంటలు చూసి లోపలికి వెళ్తారు. అక్కడ కనిపించిన దృశ్యం వాళ్లను షాక్కి గురిచేస్తుంది. తందూర్ పొయ్యిలో ఒక మనిషి శరీరాన్ని కాల్చేస్తున్నారు. ఆ శరీరం ఎవరిదో, ఎందుకు కాలుస్తున్నారో తెలియని ఆ క్షణం దేశం మొత్తాన్ని కుదిపేసిన ఒక క్రైమ్ కేసుకి నాంది. ఇది ఇండియా చరిత్రలో అత్యంత సంచలనం రేపిన మర్డర్ కేసుల్లో ఒకటి తందూర్ కాండ్. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ కేసు తీర్పు వచ్చేసరికి 18 సంవత్సరాలు పట్టింది. 1990ల ఢిల్లీ దేశ రాజధానిలో రాజకీయాలు వేడెక్కుతున్న కాలం. ఈ కథలో ప్రధాన పాత్రలు ఇద్దరు, నైనా సాహ్ని మరియు సుశీల్ శర్మ. సుశీల్ శర్మ కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడిగా ఎదుగుతున్న వ్యక్తి. ఆ తర్వాత ఢిల్లీ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టాడు. బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం, పార్టీలో మంచి పలుకుబడి ఉన్న మనిషి. నైనా సాహ్ని కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ వర్కర్, తెలివైనది, తన అభిప్రాయాలు నిర్భయంగా చెప్పే మనస్తత్వం ఉన్న యువతి. వీళ్ళిద్దరూ పార్టీ కార్యక్రమాల ద్వారా పరిచయమే. ఆ తర్వాత ప్రేమలో పడి రహస్యంగా పెళ్లి చేసుకుంటారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. సుశీల్ శర్మ తన రాజకీయ కెరీర్కి ఇబ్బంది వస్తుందని భయపడి ఈ పెళ్లి విషయాన్ని బయటి ప్రపంచానికి, తన కుటుంబానికి కూడా దాచిపెడతాడు. నైనా సాహ్నికి ఇది ససేమిరా నచ్చదు. తాను భార్యగా గుర్తింపు లేకుండా బతకడం, రహస్యంగా జీవించడం ఆమెకు మానసికంగా చాలా బాధ కలిగిస్తుంది. పైగా సుశీల్ శర్మ మద్యానికి బానిస కావడం, అతని ప్రవర్తనలో మార్పులు రావడం వల్ల వీళ్ల మధ్య దూరం క్రమేణా పెరుగుతూ వస్తుంది. ఈ కష్ట సమయంలో నైనా సాహ్నికి తన కాలేజ్ స్నేహితుడు మత్లూబ్ కరీం అండగా నిలుస్తాడు. ఆమె తన బాధలన్నీ అతనితో పంచుకుంటుంది. ఇండియా వదిలి ఆస్ట్రేలియా వెళ్లిపోవాలన్న ఆలోచన కూడా అతనితోనే చర్చిస్తుంది. ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహమే అయినా భర్త సుశీల్ శర్మ మనసులో మాత్రం అనుమానం మొదలవుతుంది. ఇది ఇద్దరి మధ్య తరచూ గొడవలకు దారితీస్తుంది. జూలై 2, 1995 ఆ రోజు రాత్రి నైనా సాహ్ని ఇంట్లో మద్యం సేవిస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో సుశీల్ శర్మ ఇంటికి రావడంతో ఆమె అకస్మాత్తుగా కాల్ కట్ చేసేస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అడిగిన భర్తకు రాంగ్ నంబర్ అని చెప్పి కిచెన్లోకి వెళ్లిపోతుంది. ఇది సుశీల్ శర్మలో మరింత అనుమానం రేకెత్తిస్తుంది. అతను వెంటనే ఫోన్ తీసుకుని రీడయల్ బటన్ నొక్కుతాడు. అవతలి వైపు నుండి గొంతు వినిపిస్తుంది. మత్లూబ్ కరీంది. భార్య తనతో అబద్ధం చెప్పిందని, తన స్నేహితుడితో దాచిపెట్టి మాట్లాడిందని తెలిసిన క్షణంలో సుశీల్ శర్మలో కట్టలు తెంచుకున్న కోపం పెలుబుకుతుంది. ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వివాదం మొదలవుతుంది. ఆవేశంలో సుశీల్ శర్మ తన వద్ద ఉన్న రివాల్వర్ తీసుకుని నైనా సాహ్నిపై కాల్పులు జరుపుతాడు. 2 బుల్లెట్లు తలకు, 1 మెడకు తగలడంతో ఆమె అక్కడికక్కడే మరణిస్తుంది. ఒక్క క్షణంలో జరిగిపోయిన ఈ సంఘటనతో సుశీల్ శర్మకు ఏం చేయాలో అర్థం కాదు. ఇది తాను ముందుగా ప్లాన్ చేసిన హత్య కాదు, క్షణికావేశంలో జరిగిన నేరం. కానీ ఇప్పుడు ఎదురుగా ఉన్నది భార్య మృతదేహం. దాన్ని ఎలా మాయం చేయాలో ఆలోచించడం మొదలు పెడతాడు. సుశీల్ శర్మ ఆ మృతదేహాన్ని ఒక పాలిథిన్ కవర్లో, తర్వాత బెడ్షీట్లో చుట్టి కిందికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఒంటరిగా ఆ బరువును మోయలేకపోతాడు. చివరికి శవాన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి తన మారుతి కారు డిక్కీలో సర్దుతాడు. ఇక తర్వాత సవాలు, ఈ శవాన్ని ఎక్కడ పడేయాలి? రాత్రంతా ఢిల్లీ వీధుల్లో కారు నడుపుతూ ఆలోచిస్తాడు. కాని తాను ఒక ప్రజాప్రతినిధి కావడంతో ఎక్కడైనా శవాన్ని పడేస్తే ఎవరైనా చూసే అవకాశం ఉందని భయం వెంటాడుతుంది. చివరికి తనకు అత్యంత సురక్షితమని అనిపించిన ఒకే ఒక్క స్థలానికి కారు తిప్పుతాడు. తనకు సొంతమైన బగియా రెస్టారెంట్. ఆ రెస్టారెంట్లో మేనేజర్గా పనిచేస్తున్న కేశవ్ కుమార్ సుశీల్ శర్మకు అత్యంత నమ్మకమైన వ్యక్తి. అర్ధరాత్రి రెస్టారెంట్కు చేరుకున్న సుశీల్ శర్మ వస్తున్న కస్టమర్లను వెనక్కి పంపించేసి తర్వాత మిగతా స్టాఫ్ను కూడా బయటకు పంపిస్తాడు. చివరికి రెస్టారెంట్లో మిగిలింది సుశీల్ శర్మ, కేశవ్ కుమార్ మాత్రమే. అప్పుడు సుశీల్ శర్మ జరిగిన విషయం మొత్తం కేశవ్కి చెప్తాడు. కారులో భార్య మృతదేహం ఉందని, దాని ఆధారాలు లేకుండా తందూర్ పొయ్యిలో కాల్చిబూడిద చేయాలన్న భయంకరమైన ప్లాన్ చెప్పాడు. సాధారణంగా రొట్టెలు కాల్చుకోవడానికి వాడే తందూర్ పొయ్యి మీద ఇప్పుడు ఒక మనిషి శరీరాన్ని పెడతారు. మంటలు రాజేస్తారు. కాని మానవ శరీరం అంత తేలిగ్గా కాలదు. ఎంత ప్రయత్నించినా మంటలు సరిగ్గా అంటుకోకపోవడంతో సుశీల్ శర్మ కేశవ్తో 4 బట్టర్ బ్రిక్లు తీసుకురమ్మని చెప్పాడు. ఆ బట్టర్ను శరీరంపై పోయగానే మంటలు ఒక్కసారిగా ఎగసిపడతాయి. అదే సమయంలో దగ్గర్లో గస్తీ తిరుగుతున్న కానిస్టేబుల్ అబ్దుల్ నజీర్ కుంజు మరియు హోంగార్డ్ చందర్పాల్ రెస్టారెంట్ నుండి ఎగసిపడుతున్న భారీ మంటలను గమనిస్తారు. అనుమానం వచ్చి గేటు వైపు నడుస్తారు. గేటు దగ్గరికి వెళ్లగానే గేటుకు అడ్డంగా ఒక గుడ్డ కట్టి నిలబడి ఉన్న సుశీల్ శర్మ కనిపిస్తాడు. ఎందుకు ఇంత మంటలు అని అడిగిన ప్రశ్నకు పార్టీ పోస్టర్లు కాలుస్తున్నాను అని సమాధానం ఇస్తాడు. కాని అతని మొహంలో కనిపించిన కంగారు, నెర్వస్నెస్ కానిస్టేబుల్ కి అనుమానం కలిగిస్తుంది. ఏదో దాచిపెడుతున్నాడని భావించిన కానిస్టేబుల్ రెస్టారెంట్ వెనక గోడ దూకి లోపలికి వెళ్తాడు. అక్కడ కేశవ్ ఏదో కాల్చుతూ కనిపిస్తాడు. ఏం కాలుస్తున్నావ్ అని అడగగా మేక మాంసం కాలుస్తున్నాను అని కేశవ్ సమాధానం ఇస్తాడు. కాని దగ్గరికి వెళ్లి చూసిన కానిస్టేబుల్ కి కనిపించింది ఒక మహిళ మృతదేహం కాలుతూ ఉండటం. వెంటనే సీనియర్ అధికారులకు సమాచారం అందిస్తాడు. రెస్టారెంట్ ఒక ఎమ్మెల్యేదని తెలియడంతో పైస్థాయి పోలీసు అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుంటారు. అప్పటికే సుశీల్ శర్మ అక్కడి నుండి పరారయ్యాడు. కేశవ్ కుమార్ను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. అయితే ఆ మృతదేహం ఎవరిదో చెప్పడానికి కేశవ్ నిరాకరిస్తాడు. మరుసటి రోజు పేపర్లలో ఈ వార్త
పెద్ద సంచలనం సృష్టిస్తుంది. ఒక ప్రముఖ రెస్టారెంట్లో తందూర్లో మహిళ మృతదేహాన్ని కాల్చిన ఘటన. ఈ వార్త చదివిన మత్లూబ్ కరీం మనసులో అనుమానం మొదలవుతుంది. వెంటనే పోలీసుల వద్దకు వెళ్తాడు. మృతదేహానికి ఉన్న ఒక ఉంగరాన్ని చూసిన మత్లూబ్ అది నైనా సాహ్నిదేనని గుర్తిస్తాడు. ఈ హత్య వెనుక సుశీల్ శర్మ ఉండి తీరాలని పోలీసులకు స్పష్టంగా చెప్తాడు. పోస్టుమార్టం నివేదికలో మొదట్లో గందరగోళం తలెత్తుతుంది. తొలి పోస్టుమార్టంలో దహనం వల్ల మరణించిందని వచ్చిన నివేదికను ఘిల్లీ పోలీసులు రెండోసారి పోస్టుమార్టం చేయించి సరిచేస్తారు. బుల్లెట్ గాయాల వల్లే మరణం సంభవించిందని స్పష్టమవుతుంది. ఇంతలో సుశీల్ శర్మ తప్పించుకుని బెంగళూరుకు పారిపోతాడు. ఎవరూ గుర్తుపట్టకుండా తలనీలాలు తీయించుకుని అక్కడి కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటాడు. కానీ ఢిల్లీ పోలీసులు అతని జాడను కనిపెట్టి బెంగళూరు వెళ్లి అరెస్టు చేస్తారు. కేసు దర్యాప్తులో కేశవ్ కుమార్ కీలకమైన సాక్షి. పోలీసులు అతన్ని అప్రూవర్గా మారమని అడిగినా మొదట్లో నిరాకరిస్తాడు. ఎందుకంటే సుశీల్ శర్మపై అతనికి గట్టి నమ్మకం ఉంటుంది. మరోవైపు సుశీల్ శర్మ కూడా జైలు నుండి కేశవ్ను బెదిరించి ఒప్పించి అప్రూవర్గా మారకుండా ఆపే ప్రయత్నం చేస్తాడు. కానీ చివరికి కేశవ్ కుమార్ నిజం చెప్పడమే మంచిదని నిర్ణయించుకుని జరిగిన సంఘటన మొత్తాన్ని పోలీసులకు వివరిస్తాడు. అతని సాక్ష్యం ఈ కేసులో అభియోగాలను నిరూపించడంలో అత్యంత కీలకమవుతుంది. ఈ కేసు కోర్టులో ఏళ్ల తరబడి నడుస్తుంది. చివరికి నవంబర్ 7, 2003న సెషన్స్ కోర్టు సుశీల్ శర్మకు మరణశిక్ష విధిస్తుంది. సాక్ష్యంగా మారిన కేశవ్ కుమార్కు 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. సుశీల్ శర్మ ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తాడు. 2007లో హైకోర్టు కూడా అదే మరణశిక్షను ఖరారు చేస్తుంది. కేసు సుప్రీంకోర్టుకు చేరుతుంది. 2013లో సుప్రీంకోర్టు మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తుంది. ఈ తీర్పు ఇచ్చే క్రమంలో సుప్రీంకోర్టు కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావిస్తుంది. సుశీల్ శర్మకు గతంలో ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని, ఈ హత్య ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగింది కాదని, ఇది వ్యక్తిగత గుహపరమైన విషయమని పేర్కొంటుంది. దీంతో మరణశిక్ష స్థానంలో జీవిత ఖైదు ఖరారవుతుంది. ప్రస్తుతం సుశీల్ శర్మ తన శిక్షాకాలం పూర్తి చేసుకుని జైలు నుండి బయటికి వచ్చి జీవిస్తున్నాడు. మీడియా పలుమార్లు ఇంటర్వ్యూ కోసం సంప్రదించినా తన పేరు మార్చుకుని గతం నుండి దూరంగా బతకాలని నిర్ణయించుకున్న అతను అన్ని ఇంటర్వ్యూలను తిరస్కరిస్తూనే వస్తున్నాడు. నా వల్ల నా కుటుంబం చాలా బాధపడింది. నేను ఇక ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వదలుచుకోలేదు అని మాత్రమే చెప్పాడని సమాచారం. తందూర్ కాండ్ కేసు కేవలం ఒక హత్య కథ మాత్రమే కాదు. ఒక వ్యక్తి తన అహం, అనుమానం, కోపం కారణంగా ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవచ్చో చెప్పే హెచ్చరిక కూడా. ఈ కేసు భారత క్రిమినల్ జస్టిస్ సిస్టంలో సాక్ష్యాధారాల ప్రాముఖ్యతను, ఫోరెన్సిక్ దర్యాప్తు ప్రాధాన్యతను చాటి చెప్పిన కేసుల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రియల్ క్రైమ్ స్టోరీస్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. కలుద్దాం మరో వీడియోలో మరో కథతో.